మానవ జాతిని నిర్మించినప్పుడు, ఆదామహవ్వల్ని దేవుడు భూమి మీద చేసినప్పుడు అసలు ప్లాన్ ఏంటి దేవుడిది? దేవుని ప్లాన్ ఏంటి? హవ్వకు తెలుసా సంగతి? దేవదూతలు భూమి మీదకి వచ్చి ఆదామహవ్వల్ని కలుసుకుంటాం, వాళ్ళ ముందు వెళ్ళటం, ఇవన్నీ ఆదామహవ్వలు చూశారు. వాళ్ళకి అలాంటి మహిమ ఉందేంది, మాకు ఇలాంటి పరిస్థితి ఉందేంది? వాళ్ళు అలా ఎందుకు, మేము ఇలా ఎందుకు? వాళ్ళ బాడీ గ్లోరియస్ బాడీ, మాదే మట్టి శరీరం. వాళ్ళ శరీరాలకు అలసట్లేదు, మాకు అలసట ఉంది. వాళ్ళు గాల్లో ఎగురుతున్నారు, అదృశ్యం అవుతున్నారు, మాకేం లేదు. వాళ్ళు అలా ఎందుకు, మేము ఇలా ఎందుకు? అంటే పైన దేవుడు, వాళ్ళు దేవదూతలు, దేవతలు. సైతానుగాడు వచ్చి ఏం చెప్పాడో తెలుసా? వాళ్ళు అలా ఎందుకున్నారు, మేము ఇలా ఎందుకున్నాం, వాళ్ళని అలా ఎందుకు చేశాడు దేవుడు, మమ్మల్ని ఎలా ఎందుకు చేశాడు అనే ధర్మ సందేహం ఆదాముకు లేదు, కానీ హవ్వకుంది. ఇదొక పాయింట్. అప్పుడు ఆమె ఏమనుకుందంటే, మమ్మల్ని కూడా దేవుడు అలా చేస్తే బాగుండేది. మమ్మల్ని మట్టి మనుషులుగా చేశాడు, ఈ మట్టి శరీరంతో. వాళ్ళని మహిమతో చేశాడు. ఒక కంట్లో బెల్లం పెట్టాడు, ఒక కంట్లో సున్నం పెట్టాడు. అసలు దేవుడు ఎందుకు ఈ స్థితి ఇచ్చాడు? తమ్ముడో బాగా వినండి. అసలు దేవుడు ఎందుకు మమ్మల్ని ఈ స్థితిలో ఉంచాడు? వాళ్ళని ఎందుకు ఆ స్థితిలో ఉంచాడు? వాళ్ళకి రెక్కలు ఉన్నాయి, వాళ్ళు తలుచుకుంటే క్షణంలో అదృశ్యమైపోతున్నారు, కాంతి వేగంతో ప్రయాణం చేస్తున్నారు, వాళ్ళకి ప్రత్యేకమైన వస్తువులు ఉన్నాయి, వాహనాలు ఉన్నాయి. వాళ్ళ మహిమే వేరు, వాళ్ళ శరీర తీరే వేరు. వాళ్ళకి చావు లేదు, మాకు మరణం ఉందంటాడు. వాళ్ళని అలా ఎందుకు, మమ్మల్ని ఎలా ఎందుకు? దేవుణ్ణి మిస్అండర్స్టాండింగ్ చేసుకుంది హవ్వకాయ్. మిస్అండర్స్టాండింగ్ చేసుకుంది, అపార్థం చేసుకుంది. కానీ అసలు వాస్తవం ఏంటో తెలుసా? రెక్కలు కలిగిన దేవదూతల్ని వీళ్ళు చూశారు, కాంతి వేగంతో ప్రయాణించే దేవదూతల్ని చూశారు. కానీ అసలు మట్టి పురుగులమైన మనకి దేవుడు నియమించిన మహిమ ఎంత గొప్పదంటే, వీళ్ళు చూసిన వాళ్ళందరికీ పైన ఉన్న మహిమ అది. ఇలా మీ విషయంలో నేను సంకల్పం కలిగి ఉన్నానని హవ్వకి చెప్పలా. ఆయన మామూలుడు కాదు, అన్నీ చెప్పడు. అదే ఇప్పుడు వచ్చిన చిక్కు. దేవునికి స్తోత్రం. ఏందయ్యా మమ్మల్ని ఎట్లుంచావంటే, అంతే అట్లుండు, అంతే అంటాడు. ప్రేమిస్తున్నావా, ద్వేషిస్తున్నావా, ఎందుకు మమ్మల్ని ఎట్లా చేసావు అంటే అంతే. నేను ఉంచిన స్థితిలో నోరు మూసుకొని అట్లుండు, తర్వాత చూద్దామని.